రంగారెడ్డి జిల్లా మోకిలాలో జరిగినటువంటి కారు రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం జరిగినటువంటి తీరును తాజాగా చేవెళ్ల ఏసీపీ కిషన్ వివరించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలో తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ 1 గంటకి యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలిపారు. మృతులంతా కూడా ఒకే కళాశాలకు చెందినటువంటి 5గురు విద్యార్థులుగా అంటే 5గురిలో 4గురు చనిపోయారు. మొత్తం 5గురు విద్యార్థి ఆ కారులో ప్రయాణిస్తున్నట్టుగా గుర్తించారు. వీరిలో 4గురు స్పాట్లోనే మృతి చెందగా మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఏసీపీ తెలిపారు. ఇక ఎక్స్పోర్ట్ కారు మీర్జాగూడ గేటు వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్లను బండరాలను బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని వారు తెలిపారు. ఇక వీరంతా కూడా మొయినాబాద్ ప్రాంతంలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకొని అక్కడే డిన్నర్ ముగించుకొని లేట్ నైట్లో సిటీకి వాళ్ళు తిరిగి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా ఏసీపీ తెలిపారు. అయితే ప్రమాద సమయంలో సుమిత్ వాహనాన్ని నడుపుతున్నట్లు ఏసీపీ ధృవీకరించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడో సుమిత్, అతను మద్యం సేవించి వాహనం ఏమైనా నడిపాడా, లేకుంటే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, లేక ఇంకేదైనా కారణమా అనేటువంటి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఒకసారి ఏసీపీ ప్రమాదానికి సంబంధించి ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం చూద్దాం. 1 o'clock మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ 1+4 పాప ప్లస్ 4 స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రమాదానికి గురయ్యి చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఒక ఫ్రెండ్ని దించి రిటర్న్ పోయే క్రమంలో సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఇది దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటికి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. జస్ట్ డిన్నర్ చేసి వాళ్ళు హోటల్లో వైభవ్ అని రెస్టారెంట్లో భోజనం చేసి అంతకుముందు అయిన బర్త్డే గురించి తీసుకొని వాళ్ళు కేక్ తిని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళిపోయే క్రమంలో అదుపు తప్పి దాంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడున్న పరిస్థితులను అంచనా వేయాలి. ఇప్పుడే మేము దాన్ని నిర్ధారణకు రాలేము. ఇన్వెస్టిగేషన్ పార్ట్లు చూసిన తర్వాత. సో అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి తన మిత్రుడి ఇంటికి వెళ్ళారు, తనని కలవడానికి వెళ్ళారు మొయినాబాద్కి. రాత్రంతా అంటే 10 గంటల ప్రాంతం ఏ టైంలో వెళ్ళారో తెలియదు కానీ అక్కడే డిన్నర్ చేశారు, సరదాగా గడిపారు. పూర్తిగా అక్కడి నుంచి అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళాలి కాబట్టి రిటర్న్గా మొయినాబాద్ నుంచి మరలా హైదరాబాద్ సిటీ వైపు బయలుదేరారు. అంత బాగానే ఉంది. మిడ్ నైట్ బయలుదేరుతున్నారు, లేట్ నైట్లో బయలుదేరుతున్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి, హాస్టల్కి వెళ్ళేవారు ఉన్నారు. ఆ ఉద్దేశంతో కారులో వారు వస్తున్న సందర్భంలోనే మోకిలా దగ్గరికి రాగానే మీర్జాగూడ గేట్ వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ఆ కారు ప్రమాద ఘటన మనం చూస్తే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. ఎంత తీవ్రత ఉంటే అది ఈకోస్పోర్ట్ కారు అన్ని ఫీచర్స్ కూడా ఉండుంటాయి దాంట్లో. అలాంటి కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్పాట్లోనే 4గురు చనిపోయారంటే చూడండి, విజువల్గా కనిపిస్తుంది ఎంత తుక్కు అయిపోయింది కారు. అది ఎంత స్పీడ్లో ఉంటే, ఎంత వేగంతో ఉంటే ఆ కారు అంత బలంగా దాన్ని గుద్దుకుంటే అంత తుక్కు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందో మనం ఒకసారి ఊహిస్తే మనకు తెలుస్తుంది. సరే, మద్యం సేవించారా లేదా అనేది సెకండరీ దర్యాప్తులో బయటపడుతుంది. ఏసీపీ కూడా అదే అనడం జరిగింది. వారు మద్యం సేవించారా లేదా అనేది దర్యాప్తు చేస్తాము. అతివేగమే ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కారణం కావచ్చు అనేటువంటి ఒక అంచనాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా సరైనటువంటి రీతిలో డ్రైవింగ్ కనుక మనం చేయకపోతే ఏం జరుగుతుందనే దానికి ఒక నిదర్శనంగా ఈ యొక్క ప్రమాదం మరొకసారి కనపడింది. కానీ ఏం చేస్తాం, 4గురి ప్రాణాలు ఆల్రెడీ గాల్లో కలిసిపోయాయి. 4 కుటుంబాలు ఇప్పుడు పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కథ. వీరు చనిపోయినటువంటి ఆ కుటుంబాలు ఇప్పుడు రోధిస్తున్నాయి. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పూర్తిగా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. అయ్యో కొడుకులారా, ఇలా అయిపోయారు, మరలా మీరు బ్రతికితే బాగుండు, ఇది మీ జీర్ణించుకోలేకపోతానా, ఊహకు కూడా అందట్లేదు ఈ పరిణామం అంటూ కూడా వారు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. మరలా వెనక్కి తిరిగిచ్చేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు. కానీ ఈ ప్రమాదాలు అనేటివి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, వాహనంలో మనం స్వతహాగా వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆ వాహనం నడపాలి, ఎంత జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలనేది మరొకసారి ప్రమాదం చూపెడుతుంది. అందుకనే మిత్రులారా, ఎప్పుడైనా వాహనం నడిపేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒకే కళాశాలకు చెందినటువంటి మిత్రులు వీళ్ళంతా ఆ కాలేజీలో చూడండి ఇంకా ఎలాంటి విషాద ఛాయలు అలుముకొని ఉంటాయి.
రోజు కళాశాలలో ఈ టైంకి క్లాస్లో కూర్చొని పాఠాలు వినేటువంటి తోటి మిత్రులు ఇక లేరనేటువంటి బాధ ఆ స్నేహితులకు ఏ రకంగా ఉంటుందో మనం వర్ణించలేం. కళాశాల యాజమాన్యం కూడా పూర్తిగా మా కాలేజీ నలుగురు విద్యార్థులు ఈరోజు దుర్మరణం పాలయ్యారే ఎలా అనేటువంటి బాధ వారికి కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా ఇంతమందిని తీవ్ర విషాదంలోకి నెట్టేసినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు.